జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ మహాలక్ష్మి. అసలు ఎవరి రాముడు, అయోధ్యకి ఎందుకీ ప్రత్యేకత, ఈ వీడియోలో తెలుసుకుందాం. సూర్యవంశరాజులు పరిపాలించిన ప్రదేశం అయోధ్య. అయోధ్య అంటే యోధులు సైతం జయింపలేనిది అని అర్థం. అయోధ్య కోసల రాజ్య రాజధాని. దీనినే సాకేతపురం అని అంటారు. అధర్వణ వేదం అయోధ్య దేవ నిర్మితమని తెలియచేస్తుంది. మొదటగా అయోధ్యను వైవస్వత మనువు కుమారుడైన ఇక్ష్వాకుడు పరిపాలించాడు. ఇతని పేరు మీదనే ఇక్ష్వాక్ వంశమని సూర్యవంశాన్ని పిలిచేవారు. సూర్యవంశం పరంపర చూస్తే బ్రహ్మ కుమారుడు మరీచి, మరీచి కుమారుడు కశ్యపుడు, కశ్యపుడు కుమారుడు సూర్యుడు. ఇదే సూర్యవంశం. ఇతని కుమారుడు ఇక్ష్వాకుడు. ఇతనికి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునకు అనరణ్యుడు, అనరణ్యుడి కుమారుడు పృథువు. ఇతని పేరు మీదనే భూమిని పృథ్వీ అంటారు. పృథువు కుమారుడు త్రిశంకువు. విశ్వామిత్రుడు త్రిశంకువు కోసం స్వర్గాన్ని సృష్టిస్తాడు. దీనిని త్రిశంకు స్వర్గం అంటారు. త్రిశంకు కుమారుడు దుందుమారుడు. దుందుమారుడికి మాందాత, మాందాతకి ధ్రువసంధి, ధ్రువసంధి కుమారుడు ప్రసేనజిత్తు, ప్రసేనజిత్తుకి భరతుడు, భరతునికి అసితుడు, అసితునకు సగరుడు, సగరుడుకు అసమంజసుడు, అసమంజసుడికి అంశుమంతుడు, అంశుమంతుడు కుమారుడు దిలీపుడు, దిలీపుడు కుమారుడు భాగీరథుడు. ఇతనే దివి నుండి గంగను భూమికి తీసుకొచ్చినవాడు. భగీరథుడు కుమారుడు కాకుత్సుడు, కాకుత్సుడు కుమారుడు రఘువు. రఘువు పేరునే ఇక్ష్వాకు వంశాన్ని రఘువంశం అని కూడా అంటారు. రఘువు కుమారుడు ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంకనుడు, శంకనుడికి సుదర్శనుడు, ఇతనికి శీఘ్రకుడు. ఇతని కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రశిష్యకుడు, ప్రశిష్యుడు కుమారుడు అంబరీషుడు, అంబరీషుని కుమారుడు నహుషుడు, నహుషుడుకు యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగుని యొక్క కుమారుడు అజమహారాజు. ఇతని కుమారుడే దశరథుడు. దశరథుడు గొప్ప రాజు, రాజైన ఋషి వంటివాడు. అందుకే దశరథుడిని రాజర్షి అంటారు. ఈ దశరథుడి కుమారుడే శ్రీరాముడు. రామో విగ్రహవాన్ ధర్మ అంటూ కీర్తించబడేవాడు. షోడశ గుణ సంపన్నుడు అంటే 16 గుణాలు కలవాడు. అవి ఏమిటంటే బుద్ధిమంతుడు, వీరుడు, కృతజ్ఞత కలవాడు, ధర్మాత్ముడు, సత్యవంతుడు, దృఢవ్రతుడు, బలవంతుడు, పరాక్రమవంతుడు, దయ కలవాడు, విద్వాంసుడు, ధైర్యవంతుడు, కోపాన్ని జయించినవాడు, అసూయ లేనివాడు, ఏకపత్నివ్రతుడు, సౌభ్రాతృత్వం కలవాడు, తేజోవంతుడు. ఇన్ని గుణాలు కలబోసినవాడు శ్రీరామచంద్రుడు, ఆదర్శమూర్తి. అందుకే ఆ రాముడంటే అందరికీ అంత ఇష్టం. ఇష్టాన్ని మించిన భక్తి. 100,000,000 పేర్లు ఉన్నవాడు. అన్ని నామాలు మధురమైనవే. రామనామం ఇంకా మధురం. కదళీ ఖర్జూరాది ఫలముల కన్నను, నవరస పరమాణ నవనీతముల కన్న అధికమౌని నామమేమి రుచిరా. ఓ రామ శ్రీరామ, శ్రీరామని నామమెంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచిరా అన్నాడు రామదాసు. అటువంటి రాముడు నేడు బాలరాముడిగా మన అందరికీ దర్శనమివ్వబోతున్న శ్రీరాముడు జన్మించిన పవిత్ర ప్రదేశం అయోధ్య. ఈ అయోధ్యలో రామమందిర నిర్మాణం యావత్ రామభక్తులందరికీ పరమ ఆనందదాయకం. ఆ శ్రీరాముని దివ్య ఆశీస్సులు, చల్లని చూపులు మనందరిపై ఉండాలని, ఆ రాముని బాటలో మనమందరం నడవాలని, పవిత్ర భారతావనిలో ధర్మం విరాజిల్లాలని, ప్రపంచమంతా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, సర్వకాల సర్వావస్థల యందు శ్రీరామనామం స్మరించే శక్తి అందరికీ శ్రీరామచంద్ర ప్రభు అనుగ్రహించాలని కోరుకుంటూ అయోధ్య రామ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు మీ మహాలక్ష్మి.